ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి, నేను మాట్లాడింది వినిపించినట్టు ఇలా ఆగిపోయారు? ఇప్పుడు నేను మిస్ అమ్మతో పాటు ఈయనకు కూడా కనిపిస్తున్నానా? అయ్యో, అసలు ఆత్మగా ఉండడం ఇంత కష్టమని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక మాన్యువల్ ఉండదు, గైడ్ లైన్స్ ఉండదు. ఛ! నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు. ఎలా ఉన్నారు? ఇదేనా రావడం? ఏమైంది పంతులు గారు అలా చూస్తున్నారు? అరుంధతికి సంబంధించి అన్ని కార్యక్రమాలు జరిపించారా? జరిపించేశాం పంతులు గారు. పాలు పోయడం, పెద్ద కర్మ అన్ని శాస్త్రబద్ధంగానే జరిపించాం పంతులు గారు. మరి అస్థికల్ని పుణ్యనదుల్లో కల్పించారా? లేదు పంతులు గారు, ఇంకా కలపలేదు. మీరు ఇలా ఎందుకు అడిగారో తెలుసుకోవచ్చా? అరుంధతి ఇక్కడే ఉంది. ప్రాణం విడిచిన పైలోకానికి వెళ్లకుండా మీ చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తున్నది. ఏంటి పంతులు గారు మీరు చెప్పేది? నిజమమ్మా, తన ఉనికి నాకు తెలుస్తోంది. తన కల నిజమైందని, నా మాట అబద్ధమైందని అడిగినట్లు అనిపించింది. కాదు కాదు, నిలదీసినట్లు అనిపించింది. నా మాటలు మీకు వినిపించాయా? నిజమా? మా కోడలు ఇక్కడే ఉందా పంతులు గారు? అదెలా సాధ్యం పంతులు గారు? ఎలా చూసుకున్న అరుంధతి ఈ పాటికి లోకం విడిచి వెళ్ళుంటుంది కదా. ఇక్కడ జరుగుతున్న దానికి సైన్స్లోనూ శాస్త్రంలోనూ వివరణ లేకపోవచ్చేమో గాని అరుంధతి ఉనికి మాత్రం నాకు తెలుస్తోంది. అమ్మా, అమ్మా అరుంధతి, చివరిదాకా మా చెయ్యి వదలనని మాటిచ్చి ఎలా మోసం చేసి వెళ్ళిపోయావమ్మా. ఈ ఇంట్లో నీ నవ్వులు లేక, నీ గజ్జల చప్పుడు లేక, నీ పిలుపు లేక ఈ ఇల్లు, మా బతుకులు బోసిపోయాయమ్మా. జీవితాంతం మోయలేని బరువుని, భరించలేని బాధని, తీరని కష్టాన్ని ఇచ్చి వెళ్ళావు కదా అరుంధతి. నువ్వు లేకుండా బతకడం మాకెవ్వరికీ ఎందుకు నేర్పించలేదమ్మా? ఎందుకు నేర్పించలేదు? అమ్మా, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ అమ్మాయి చావిచ్చిన బాధని కాకుండా అమ్మాయి బతుకున్నప్పుడు పంచిన ప్రేమను గుర్తు చేసుకుని సంతోషించండి. పాటించడం చెప్పినంత సులువు కాదని నాకు తెలుసమ్మా. మనం మనుషులం కదా, అంతకన్నా ఏమీ చేయలేం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.